I wanted to prove myself as an actor first, as an artist first. అందుకే I was very particular about that. ఎందుకంటే every year there are 200-250 films releasing in each language. మా మూవీ ఎలా డిఫరెంట్, నేను ఎలా డిఫరెంట్ గా ఉన్నాను, అది దట్ ఐ వాంటెడ్ టు రిజిస్టర్ విత్ ఆడియన్సెస్ యాజ్ వెల్. అండ్ ఆల్సో ఫస్ట్ మూవీలోనే ఒక 4-5 షేడ్స్ లో నాకు చూస్తే, ఈవెన్ ఫర్ ద రైటర్స్ అండ్ ద డైరెక్టర్స్ హూ కమ్ టు మీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఫిల్మ్స్, సో దే నో దట్ ఓకే ఇది ఈ అబ్బాయికి ఇది అడ్వాంటేజ్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది షేడ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దిస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దిస్. ఇవన్నీ థాట్ ప్రాసెస్ ఉంది సార్. when we were selecting the script, finalizing the script, this was all thought of. ఓకే, మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, అలాంటిది పొలిటికల్ కెరియర్ ని వదిలేసి సినిమాల్లో రావడానికి కారణం ఏంటి? అంటే అక్కడ చాలా మంది అదే చేస్తున్నారు సార్. ఇంకా అంటే చిన్నప్పటి నుంచి నేను ఐ యూస్ టు బి ఎ గుడ్ స్టూడెంట్ అట్ స్కూల్. నేను ఒక్కసారి 98 ఐ గాట్ 98 on 100. అప్పుడు ఐ వెంట్ టు మై ఫాదర్ అండ్ సెడ్ నాకు 98 వచ్చింది. వాళ్ళు చెప్పారు ఇంకా 2 మార్క్స్ ఎక్కడ. నేను ఆలోచించాను, ఓకే 2 మార్క్స్ కావాలి ఇంకా, ఓకే ఇంకా నేను నేర్చుకోవాలి అని. I studied and next exams I got 100 on 100. I was the only student to get 100 on 100 in my school. ఆ టైంలో నేను వెళ్ళి మా ఫాదర్ కి చెప్పాను ఇలాంటి 100 వచ్చింది అని. మా ఫాదర్ దగ్గర ఉండేవాళ్ళు పీపుల్ హు ఆర్ అరౌండ్ హిమ్, హి వాస్ లైక్ ఓకే మీరు వాళ్ళు కొడుకు కదా అందుకు ఇచ్చారు, దాంట్లో ఏం పెద్ద నో బిగ్ థింగ్ అబౌట్ ఇట్. నేను ఆలోచించాను, ఓకే వాళ్ళు నాకు స్కూల్ పెట్టారు, సెండింగ్ మీ టు స్కూల్, గివింగ్ మీ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ లైఫ్, ఆల్ ఆఫ్ దాట్. కానీ నాది కూడా ఏమైనా కొంచెం ఎఫర్ట్ ఉంది కదా, ఆ ఎఫర్ట్ ఎవరు కూడా నోటీసే చేయలేదు అని నాకు కొంచెం హర్ట్ అయింది. ఆ టైం నుంచి ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ దట్ వాట్ ఈస్ మై, నేనేమి, వాట్ am I, what is my identity? So when you have somebody of a very big stature, very big identity in your home, to grow beyond that identity is very difficult. సో అందుకే నేను బ్రిటన్ వెళ్ళి అక్కడ LLB చేశాను. ఎందుకంటే అక్కడ మా ఫాదర్ ఎవరని ఎవరికి తెలీదు. సో అక్కడ నాకు డిగ్రీ వస్తుంది, డిగ్రీ ఈవెన్ ఇఫ్ ఐ గెట్ మై డిగ్రీ ఆల్సో పీపుల్ విల్ నాట్ సే దట్ ఓ యు గాట్ యువర్ డిగ్రీ బికాజ్ యువర్ సన్ ఆఫ్ సో అండ్ సో అని. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి నేను బ్రిటన్ వరకు ఫాదర్స్ ఆక్యుపేషన్ ఏమి అని కాలంలో నేను ఫార్మర్ అనే పెట్టాను, ఫార్మర్ అనే నేను రాశాను. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ అ స్ట్రైవ్ టు గెట్ మై ఓన్ ఐడెంటిటీ అని. ఇక్కడ సినిమాలో కూడా మన ఫ్యామిలీకి ఏమి ఇన్వాల్వ్